హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉండిద్ది. జాబ్ చేసే ఆడవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా కామెంట్ మీకు కావాల్సిన ఏ రకమైన అంటే ఎలాంటి టాపిక్ మీకు చెప్పాలనుకుంటున్నానో అది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. నాకు వీలైనంత వరకు నేను సెర్చ్ చేసి మీకు అంటే నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. అంటే జాబ్ చేసే ఆడవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, హౌస్ వైఫ్‌లుగా ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. అంటే ఇద్దరు హౌస్ వైఫ్‌లు తక్కువని కాదండి. జాబ్ చేసే ఆడవాళ్ళది ఒక పర్టిక్యులర్ టైం అంటూ ఉంటుంది. అంటే మార్నింగ్ ఈ టైంకల్లా రీచ్ అయిపోవాలి, ఈవినింగ్ ఈ టైంకల్లా ఇంటికి రావాలి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూలు కిడ్స్ ఉంటే ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ, హడావిడిగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆఫీస్లో టెన్షన్స్, ఆఫీస్లో అక్కడ వర్క్ దగ్గర అక్కడ టెన్షన్స్, మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా టెన్షన్, ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ రొటీన్ వర్క్, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ కిడ్స్ వాళ్ళ పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి. బట్ ఈ టైంలో పాపం అంటే జాబ్ చేసే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే లేడీస్కి ఎవరికైనా కానీ వాళ్ళకంటూ వాళ్ళు ఒక 10 మినిట్స్ కూర్చొని వాళ్ళకంటూ సెల్ఫ్గా టైం కేటాయించుకొని నేను ఇది చేసుకోవాలి అని ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో మనం ఇంకేమైనా చేద్దాము, నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి, ఏం స్నాక్స్ పెట్టాలి పిల్లలకి. డైలీ జాబ్ చేసే లేడీస్ అందరికీ సేమ్ ఇదే ప్రాబ్లం అండి. కాకపోతే ఒకటేంటంటే ఏదైనా సండే రోజు కానీ ఏదో ఒక రోజు వీక్లో ఒక రోజు మీకంటూ సెల్ఫ్గా ఒక 1 అవర్ కేటాయించుకొని మీ సెల్ఫ్ అంటే మనకేంటి కొంచెం మీ పైన సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఈవెన్ డ్రెస్సింగ్ కానీ ఇంకా లేదంటే బ్యూటీ కానీ ఏదైనా కానీ మీ గురించి హెల్త్ గురించి కానీ హెల్త్ కాన్షియస్ కానీ ఏదైనా అంటే మీకు చెయ్యాలి, మీ గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే లేడీస్ వీళ్ళ దగ్గర నుంచి పరిగెత్తడం అక్కడ ఎప్పుడు వీక్ అంతా టెన్షన్స్ ఉంటే ఓన్లీ 1 డే అయినా మీకంటూ మీరు కేటాయించుకొని 1 డేలో 1 అవర్ అయినా కేటాయించుకొని మీకంటూ ఏం చేసుకుంటున్నారు అనేది కొంచెం హెల్త్ పరంగా కానీ ఈవెన్ డ్రెస్సింగ్ కానీ బ్యూటీ పరంగా కానీ కొంచెం ఏదో ఒకటి మీకంటే సెల్ఫ్ కేర్ తీసుకోండి. అంటే బ్యూటీ అంటే ఏదో అని కాదు, అట్లీస్ట్ బాగా డ్రింక్ తాగడం కానీ వాటర్ కానీ ఇంకా మీకు కావాల్సింది ఏదైనా కానీ కొంచెం మీ గురించి మీరు శ్రద్ధ చూపించుకోండి. ఈవెన్ ఎట్ ది సేమ్ టైం హస్బెండ్స్ కూడా లేడీస్ని అర్థం చేసుకొని వాళ్ళకి కోఆపరేటివ్గా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది అందరూ ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తేనే పిల్లలకి మనం మంచి ఫ్యూచర్ ఇవ్వగలమని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు వైఫ్ గురించి కూడా కొంచెం మధ్యలో ఆలోచిస్తూ ఉండండి. తను ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, తనకి హెల్త్ ఎలా ఉంటుంది, తను అసలుకి ఏం చేయగలుగుతుందా, తనకి ఓపిక ఉంటుందా, ఎంతవరకు పేషెన్స్ ఉంటుంది అనేది కొంచెం హస్బెండ్స్ కూడా మధ్యలో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ హస్బెండ్స్ బాగా వైఫ్స్కి అందరికీ కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టే లేడీస్ జాబ్ చేయగలుగుతున్నారు. సో ఇది మీకు ఎవరికైనా అందరికీ నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఏదైనా మీరు నాకు చెప్పాలనుకున్నా కానీ కామెంట్ చేయండి. ఇట్లా అని నేను హౌస్ వైఫ్ని తక్కువగా చేయట్లేదండి. హౌస్ వైఫ్ని కూడా పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే కంపేర్ టు వర్కింగ్ ఎంప్లాయీకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. అంటే వాళ్ళు కొంచెం మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది. ఎంప్లాయీస్ జాబ్ చేసే వాళ్ళకి ఆ టైం కూడా ఉండదు కాబట్టి సో నేను నాకు తెలుసు కాబట్టి బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుద్దాం.